రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రణీత్ రావు ఎపిసోడ్ సంచలనంగా మారింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. ఇక రాజకీయ ప్రముఖులు ఫోన్ ట్యాపింగ్ చేసి నేతల్లో వణుకు పుట్టించిన పరిస్థితి కూడా గతంలో చూసాం. ఆఖరికి ట్యాపింగ్ నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజాగా ఆయనపై కేసు ఫైల్ చేయడమే కాక జైలు శిక్ష కూడా ఖరారయ్యే పరిస్థితి వచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. అధికారం ఉంది కదా అని అధికార దుర్వినియోగానికి పాల్పడితే కటకటాల పాలవ్వడం మరి ఇప్పుడు మనం హాట్ టాపిక్గా మారింది. అదెవరో కాదు, డిఎస్పీ ప్రణీత్ రావు. ఆయన చేసిన ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి చాలా విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన చేసిన ఎటువంటి ట్యాంపరింగ్ చేశారు, ఏ విధంగా ఫోన్లు దుర్వినియోగానికి పాల్పడినాడో దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా ఫోన్లను ట్యాపరింగ్ చేశారు, హార్డ్ డిస్క్లను ఏ విధంగా ధ్వంసం చేశారు, సుమారు 1 కాదు 2 కాదు 42 హార్డ్ డిస్క్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడంతో పాటు 1610 పేజీలకు సంబంధించిన పేపర్లను కూడా ఆయన పూర్తి స్థాయిలో దగ్ధం చేసిందని చెప్పేసి పోలీసులు వెల్లడించడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఆయన విధుల నుండి తప్పించడం జరిగింది. ఆయన సిరిసిల్లలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఒక కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన పరారీలో ఉండడం పోలీసులు స్పష్టం చేయడం, గత రాత్రి ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత విచారిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. మరొక వైపు ఆయన పైన ఐపీసీ సెక్షన్ 409, 427, 201తో పాటు ఐటీ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత అతను ఏ విధంగా ఎవరెవరి ఫోన్లను మరి ట్యాంపరింగ్ చేశారు, లేదంటే ఎవరి ఫోన్లను తను ట్యాప్ చేశారో కూడా ప్రణీత్ రావు ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయన పదవిలో పొందిన తర్వాత కూడా అధికార నాయకులకు సంబంధించి కూడా కొంత మద్దతు ఉంది. దీంతో ఆయన డిఎస్పీ హోదాను కూడా తీసుకున్నాడని చెప్పేసి ఈ విచారణలో తేలింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఆయన ఇంకా ఈ కోణంలో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదంటే గవర్నర్కు సంబంధించిన ఫోన్లను వీరందరూ కూడా ట్యాంప్ చేయడం జరిగిందని గతంలో పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వారిక్కడ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణీత్ రావు నేరుగా వెళ్ళి స్విచ్లను ఎక్కడైతే ట్యాంపరింగ్కి పాల్పడిన ప్రాంతంకి వెళ్ళారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆ రూమ్లో ఉంటుందో ఆ వార్ రూమ్కి సంబంధించి పూర్తి స్థాయిలో డేటాను ధ్వంసం చేశారని చెప్పేసి పోలీసులు వారికి ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఒకవైపు సీసీ కెమెరాలో కూడా తన చిత్రాలను చిత్రీకరణ కాకుండా అక్కడ ఉన్న లైట్లను కూడా పూర్తి స్థాయిలో ఆఫ్ చేసిన తర్వాతనే లోనికి వెళ్ళి తనకు పూర్తి స్థాయిలో అధికారం ఉందని చెప్పి ఆ అధికార దుర్వినియోగం కలపడంతో పాటు ఇవన్నీ కూడా తాను స్వయంగా ఇవన్నీ ధ్వంసం చేశాడని చెప్పేసి పోలీసులు నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తన వెనుక ఎవరున్నారు, ఎవరు ట్యాంపరింగ్ చేయమన్నారు, ఎవరు ఫోన్లను హ్యాక్ చేయమన్నారు, ఎవరెవరి డేటాను కూడా హ్యాక్ చేశాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే కీలకమైన నేతలకు సంబంధించి ఫోన్లు కూడా ట్యాంపరింగ్ చేసినట్టు తెలుస్తుంది. నేరుగా రాష్ట్రానికే ఒక మొదటి మహిళగా ఉన్న గవర్నర్కి సంబంధించి కూడా ఆయన ఫోన్లు ట్యాంపరింగ్ చేశారు. ఆమెకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇక్కడ నమోదైనాయి. ఇవన్నీ కూడా బయటికి వస్తే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున మరి ఒక చర్చాంశంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఒక పెద్ద మచ్చగా నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తనకు అధికార పార్టీ గతంలో ఉన్న బీఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించి ఒక తొత్తుగా మారినట్లుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. తనపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ఆదేశాలు అయితే ఇప్పటికే వెలువడడం జరిగింది. అందులో భాగంగానే తన మీద కేసును నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయన మీద ఎటువంటి కేసులు పెట్టారో మనం ఇదివరకే గమనించడం జరిగింది. కాకపోతే ఇక ముందు తనను విచారిస్తే ఈ కేసు వెనకాల ఎవరున్నారు, ఎవరు కీలక పాత్ర పోషించారు, ఎవరు ప్రోద్బలంతోనే ఈయన ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది, లేదంటే ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి కావచ్చు, లేదంటే హ్యాకింగ్ చేయడం కావచ్చు, వీటన్నిటి వివరాలు కూడా బయటికి వచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా గతంలో గత తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి ఏపీలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే మిగతా నాయకుల
కీలక నేతలకు సంబంధించి ఫోన్లను హ్యాక్ చేయడము, వారితో ట్యాంపరింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కీలకంగా ప్రణీత్ రావుతో పాటు మిగతా ఎవరున్నారు, ఎవరి హస్తం ఉన్నదని విచారణ తేలే అవకాశం కనిపిస్తుంది. కెమెరామాన్ సతీరెడ్డితో మహేందర్, హైదరాబాద్ పురలోకల్.